ట్రాన్స్పరెన్సీగా ఎలక్షన్ నడవాలి అన్నా, ప్రజల కోసం నిలబడ్డ పార్టీల యొక్క ఆశయం నిలవాలి అన్నా, బూత్ ఏజెంట్లు, స్థానిక క్యాడరు, స్థానిక నాయకత్వం 100% భేషజాలు వదిలి నిస్వార్థంగా పనిచేయడం అవసరం. ధైర్యంగా పోరాడడం అవసరం. దాని గురించి ప్రతి ఒక్కళ్ళం ఆలోచిద్దాం తప్ప మళ్ళీ తర్జన వర్జనలు మొదలుపెట్టి నిరాశకి, నిస్పృహలకి లోనవాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా తగ్గం, 100% నెగ్గుతున్నాం. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ దరిద్రుడు జగన్మోహన్ రెడ్డి అనే దరిద్రపు ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని వదిలిపోవాలి అన్నా, రాబోయే రోజుల్లో ప్రజల యొక్క భవిష్యత్తు బాగుండాలి అన్నా ఉమ్మడి పార్టీ అధికారంలోకి రావడం ఎంత అవసరమో, అధికారంలోకి వచ్చిన తర్వాత 2 పార్టీలను కలపడానికి ఎంత తగ్గి, ఎంత శ్రమించి తన మాట మీద ప్రజల కోసం నిలబడి అన్ని రకాలుగా తానే నష్టపోయి వాళ్ళు నిలబడ్డటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క మాట రేపొద్దున అధికారం